పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చే ఇయాల కదా మరి పెద్ద మనిషి ఇయాలే ముచ్చట తీసుకొస్తున్నాడు ఆర్చుకుందాం పాండ్రి. తాత ఏంది అయ్యాల్టి వార్త? సర్కార్ అంటే మొగోని సర్కార్ రా మన రేవంత్ సార్ సర్కారు. ఎంతమంది ఎన్ని తీరుల ఎక్కిరించినా ఎన్ని మాటలు అన్నా కూడా ఎవ్వర మాటలు పట్టించుకోకుండా పచ్చిన పట్టు ఇడవకుండా ఉడుం పట్టు పట్టినట్టే ఆయన పని ఏదో ఆయన చేసుకుంటా పోతూనే ఉన్నాడు. అది మరి మన రేవంత్ సార్ సర్కార్ అంటే మరి లేకపోతే పని పాతను పెట్టి మందితోని కూర్చొని పెగ్గులు కొడుతున్నాడు పెద్ద మనిషి. ఓ తాత ఇయాల నువ్వు తీసుకురావాల్సిన వార్తేదే? వార్త ఎక్కడదే? ఏవో నువ్వు న్యాయంపడి పడతావు ఈ వార్తలలో మనుగొట్ట. అరే బయట ఎండలు ఎట్లా కొడతానే అవుపడతలే. ఈ ఎండలలో పోయి నన్ను ఎడదామంటారు నీ వాళ్ళు కదా. ఇక జరసేపు సైజు మాకు ఒక పెద్ద ముచ్చట పని ఉన్నది. ఇక అరే లచ్చులు నువ్వు అన్న ముచ్చటకు నేను కూడా రెడీరా. ఇగో నా ఛాలెంజ్ 1000 రూపాయలు. రెండో ముచ్చటకు నా 1000 రూపాయలు అంతేనారా? అరే నీ అక్క నువ్వు వెనకకే తగ్గుతలేవు కదా. ఇంతకు ఈ ఛాలెంజ్లు దేనికి? ఆ మొదటి ముచ్చట రెండో ముచ్చట ఏంటిది అది చెప్పు ముసలోడా. అయితే ఇవాళ తెలంగాణ చెయ్యి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి మేడం మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మీటింగ్ పెట్టుకున్నారు కదా. అయితే ఆ మీటింగ్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేయాలి అనే ముచ్చట మీదనే మాట్లాడుకున్నారా. అయితే ఈ 2-3 రోజులలో ఆ మంత్రివర్గ విస్తరణ అయిపోతుంది అని నేను 1000 రూపాయల ఛాలెంజ్ పెడితే వీడేమో మంత్రివర్గ విస్తరణ లేదు ఇస్తారాకు లేదు అంత వచ్చి ముచ్చట అని వీడు 1000 రూపాయల ఛాలెంజ్ పెట్టిండు. అవును ఆ అన్న అన్నట్లు ఇప్పటికే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు కాలికి బల్పం కట్టుకొని తిరిగినట్టే ఢిల్లీకి తిరిగిండు. అయినా కూడా ఆ పని ఇగైతే లేదాయే ఆగైతే లేదాయే. కానీ ఈ పారి ఖచ్చితంగా అవుతుంది పిల్ల. నీకు లోపల నడిచిన ముచ్చట్లేందో తెలియదు. రేవంత్ సారే ఒక్కడే ఎన్ని మంత్రి పదవులు అని మోస్తాడు చెప్పు, ఎంతకాలం అని మోస్తాడు. అందుకే మీనాక్షి మేడం అరే ఈ మంత్రి పదవులని నేనెందుకు మోస్తా మేడం, ఆ ఎవరికో ఒక్కరికి అవి అప్పచెప్పుర్రి అని మీరన్న పోయి సోనియా గాంధీ మేడంకో ఆ రాహుల్ గాంధీ సార్కో చెప్పిరారి, లేకపోతే నాకు ఏంది మేడం ఈ గోస అని చెప్పిండట. ఏమో వాళ్ళు వీళ్ళు అని అనుకుంటారు, నాకేమరక. సరే మొదటి ఛాలెంజ్ అంటే మంత్రివర్గ విస్తరణ గురించి చేసుకుంటారు, మరి రెండో ఛాలెంజ్ దేని గురించి చెప్పు. ఇక రెండో ఛాలెంజ్ అని అంటే ఇది అవుతుందా కాదా, ఇది అనామతు ఛాలెంజ్ అన్నట్టు. బయట జనాలు అందరూ అనుకుంటారు, అది ఎంతవరకు నిజమవుతుందో అబద్ధమవుతుందో తెలియదు. కానీ దానికి వీడు 1000 రూపాయలు పెట్టి నేను 1000 రూపాయలు పెట్టిన. కాకపోతే దీంట్లో వీడు గెలిచినా నేను గెలిచినా ఆ పైసలను తాగుడికే ఖర్చు పెట్టుకోవాలన్నట్టు, ఎవరు తీసుకోవద్దని షరతు పెట్టుకున్నాం గంతే. ఇంతకు ఆ అనుమాత ఛాలెంజ్ ఏంటిదో చెప్పరాదు ముసలోడా, ఏమో నాన్సబర్తివి. ఏం లేదు పిల్ల, ఇప్పుడు కొండ సురేఖకున్న మంత్రి పదవిని వీకేసి విజయశాంతక్కకు ఆ మంత్రి పదవి ఇస్తారు అని నేను. ఇక వీడేమో దిశే అట్లా అసలే చేయరు, అట్లా ఇచ్చేది ఉంటే కొండ సురేఖక్క వర్గ పనులు ఊకుంటారు, వాళ్ళు పంచాయతీ చేయరా అని వీడు అంటాడు. సరే అట్లా జరిగినా జరగకపోయినా వీడు గెలిచినా నేను గెలిచినా కూడా ఆ పైసలను జేబులో పెట్టుకోవద్దు, మేము తావుడికే ఖర్చు పెట్టాలి. ఇక మా జేబులలో పెట్టుకొని పోడు ఎందుకు, సర్కారుకు లాభం చేద్దామని అట్లా ఆ షరతు పెట్టుకున్నాం అన్నట్టు. పని పాట లేనోడు పిలిచి తల కొరిగింది అన్నట్టు మీ ఇద్దరికి పని లేక ఇసంటి పనికి మాలిన కథలు పడుతున్నారు. అవసరమా ముసలోడా? వాటితోని మీకు వచ్చేదేమున్నది పోయేదేమున్నది చెప్పురి. నాకు వచ్చేది ఏం లేదు కానీ 4-5 మంత్రి పదవులు ఒక్క రేవంత్ సార్ చేతిలో ఉండేటాలకే సర్కారు పరువు పోతుంది ఆ తల్లి బయట జనాలల్లా. అందుకే ఆ పదవులు ఎవరికో ఒక్కరికి ఇచ్చేది ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. రేవంత్ సార్కి ఇంత పని అల్కగా అవుతుంది కదా. అవును నువ్వన్నది కూడా నిజమేనే, కానీ అట్లాని ఆ పార్టీ ఢిల్లీ అధిష్టానం కూడా ఆలోచించాలి కాదే. ఈ అధిష్టానం సెంట్రల్ లో ఏమన్నా వాళ్ళ చేయిపాచే అధికారంలో ఉన్నదా పిల్ల? రేవంత్ సార్ వాళ్ళ దగ్గరికి తాపకు కలిసేదందుకు ఢిల్లీకి పోవుడు, వాళ్ళు కలవకుంటే సపరే కూకునుడు, ఈయన సపరి యొక్క మర్యాదుడు ఏంది ఇదంతా. వాళ్ళని కాదని రేవంత్ సార్ ఆ మంత్రి పదవులను వంచేది ఉంటే సెంట్రల్ నుంచి తెలంగాణకు వచ్చే నిధులను ఆపేటోళ్ళ తీర్చేటోళ్ళ వాళ్ళు చంద్రనుకున్న వారేద్దు. వాళ్ళని కాదని సొంతంగా రేవంత్ సార్ నిర్ణయం తీసుకోవాలి, మంత్రి పదవులను పంచాలి. ఏం చేస్తారు వాళ్ళు చూద్దాం అప్పుడే. అందుకే కావచ్చే తాత ఇన్ఛార్జి మీనాక్షి మేడం తోని ఒంటరిగా గంటల కమాను మీటింగ్ పెట్టి మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. అబ్బా అట్లయితే ఈసారి ఖచ్చితంగా కచ్చే ఇరుగుడో పాము చచ్చుడో ఏదో ఒకటి అవుతుంది రా లచ్చు. అంటే ఈ పారి లెక్కన చూసేది ఉంటే మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఈ పోతే నేనే గెలితే చూడు తాత కళ్యాణ్ చెరియారు సార్కు మంత్రి పదవి తాత. చల్ అధికారం ఏడుంటే ఆడుంటే మీ కళ్యాణ్ సిరియార్ సార్కి ఎంత మంత్రి పదవి ఇస్తారా? మా ఎమ్మెల్యే దొంతి మామిరెడ్డి సార్కు మంత్రి పదవి ఇవ్వాలి. ఆయన ఒకప్పుడు మన చెయ్యి పాచి టిక్కెట్ ఇవ్వకున్నా కూడా
ఇండిపెండెంట్ గా గెలిచి మళ్ళీ విజ్ఞతతోటి అదే పార్టీలో పనిచేసిండు. ఇప్పుడు మళ్ళీ కార్యకర్తల అండతోటి ఎమ్మెల్యేగా గెలిచి అదే పార్టీలో విజ్ఞతతోటి ఉంటాడు. ఆయనకి ఇవ్వాలరా మంత్రి పదవి ఇస్తే గిస్తే మీ కడియం శ్రీహరి సార్కి ఇస్తారా? ఈసారి మంత్రి పదవి ఇవ్వకుంటే మేము ఊక్కునేది లేదు. ఓయ్యా మీ లొల్లి ఆపుర్రి. కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకు ఒవ్వలకు మంత్రి పదవులు ఇచ్చేదే లేదు అని అప్పట్లనే చెయ్యి పాటలు కరాఖండిగా చెప్పిండ్లే. అగో ఇంటానా రాదు కదా కూడా అది చెప్పిన ముచ్చట ప్రకారం మీ కడియం శ్రీహరి సార్కి అసలుకే మంత్రి పదవి రాదు. వచ్చినా కూడా మేము అసలుకే ఊకోం. మా సార్కి ఇవ్వకపోతే మేము ఊకోం. అమ్మ కొడుక, నా ఇంటికి చుట్టూ చూపుగా వచ్చి నాతోటి ఛాలెంజ్ చేసి నాకే ఎదురు చెప్తాను. వాళ్ళు కదా కూడా నువ్వు చెప్తారా? మీలోల్లి పాడైపోను కొట్టుకోకుండా జరా మీకు పుణ్యం ఉంటది గాని. చూసిండ్రు కదా పబ్లిక్, ముఖ్యమంత్రి సారు ఢిల్లీకి పోయినా ఢిల్లీ పెద్దలు ముఖ్యమంత్రి సార్ని కలిసిన ఈ మంత్రి పదవుల ముచ్చట మాత్రం బగ్గాయినొస్తుంటది. మంత్రి పదవుల పంపకాలు అయిపోయేటాలకు పుణ్యకాలం కాస్త అయిపోతుంది కావచ్చు గాని మా సార్కి మాత్రం మంత్రి పదవి వచ్చేటట్టే లేదని కొంతమంది కార్యకర్తలు బాధపడుతున్నారు. చూడాల మరి ఏమైతుందో.